టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మరోసారి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. బానిస సుమన్ నియోజకవర్గంలో శిలాఫలకాలు ఏర్పాటు చేశారు, కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని ఆరోపించారు. బానిస సుమన్ శిలాఫలకాల సుమన్ అంటూ ఎద్దేవా చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిదన్నా ఇది? ప్రభుత్వానిదేనా? పూర్తిగా ప్రభుత్వానిదేనా? మరి ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా? ప్రజలది కదా, ప్రజలదే కదా. ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా? ఏ భూములు ఇస్తే కట్టారు దీన్ని? మీ భూములు ఇస్తేనే కట్టిండ్రు కదా. ఎన్ని మాటలు చెప్పారు అప్పుడు? కనీసం ఉద్యోగాలైనా ఇచ్చిండా చక్కగా? ఎన్ని మాటలు చెప్పాడప్పుడు? మీరు భూములు ఇవ్వండి అని చెప్పి ఆ భూములు కూడా తక్కువ ధరకే తీసుకుని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సరిగ్గా ఒక్క పర్మనెంట్ ఉద్యోగమైనా ఇచ్చిండ్రా? అంటే ఏ ఉద్యోగాలైతే 30-40 వేల జీతాలు రావాల్సిందో మిగతా పవర్ ప్లాంట్లలో 40 వేలు ఇచ్చే జీతాలకు ఆ పనిని మొత్తం వీళ్ళు అవుట్ సోర్సింగ్ కింద వీళ్ళు 10,000 రూపాయలు 15,000 రూపాయలకే చేయించుకుంటున్నారే. మరి ఇది ప్రభుత్వ రంగం అంటున్నారే. మరి ప్రభుత్వమే ప్రజల శ్రమల దోపిడీ చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఒకవేళ ప్రైవేట్ రంగ సంస్థ అయితే అమ్మా మమ్మల్ని దోచుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని అనొచ్చు కదా. ఎవరిది? ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వం జోక్యం చేసుకోలేదా? ప్రభుత్వం అయినప్పుడు ప్రజలది అయినప్పుడు ఆ ప్రజలకు మాట చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి కూడా